ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆస్తిక మహాశైలందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారము. అసలు ఈ దేవి నవరాత్రులకి మూలమైనటువంటి ఒక అవతారం ఏదైనా ఉంది అంటే అది లలితా త్రిపుర సుందరి అవతారం. ఏమిటి ఇందులో ప్రత్యేకత అంటే ఈవిడ నామాల్లోనే మొట్టమొదటి వరుసల్లో వస్తాయి. శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవగార్య సముద్యత. ఇది ఇందులో మనం తీసుకోవలసినటువంటి వివరించుకునేటువంటి అంశం, తీసుకోవాల్సినటువంటి శ్లోకపాదం ఏమిటంటే చిదగ్నికుండ సంభూత అని. ఏమిటి చిదగ్నికుండ సంభూత అంటే అర్థం ఏమిటంటే ఆవిడ అగ్నికుండంలోంచి చిదగ్నికుండంలోంచి ఉద్భవించినటువంటిది. అంటే విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యం ఒక నిర్దిష్టమైనటువంటి దేవకార్యం చేయటం కోసం ఉద్భవించినది. దేవకార్యం అంటే మంచి పనులు చేయటం కోసం. అంటే ఆ శక్తి ఈ రోజున ప్రకటితమైంది. అంటే మనం చూడలేనటువంటి శక్తి మనం చూడగలిగినటువంటి శక్తిగా వారిది సగుణ బ్రహ్మంగా చెందింది, మార్పు చెందింది. ఎందుకని? మన చర్మచక్షువులకి కనిపించటానికి వీలుగా. అయితే వీడు ఎక్కడ ఉద్భవించింది, ఎవరు చేశారు ఈ యాగం అంటే మహేశ్వరుడు చేశాడని. అందువల్ల ఆ యాగం దేవతలందరూ చేయగా వారి యొక్క చిదగ్ని రోజు పుట్టింది. చిత్ అంటే ఆలోచన. ఆలోచన అనేటువంటి అగ్ని నుంచి ఉద్భవ అంటే ఉద్భవించినది. సముద్భవ అన్నారు ఇక్కడ. సముద్భవ అంటే పూర్తిగా ఒక దేవత ఆకారం నిరాకారమైనటువంటి సాకారం అయితే ఎలా ఉంటుందో అలా ఉద్భవించినది అని. అందువల్ల ఎందుకని? భండాసురుణ్ణి వధించటం కోసం. మరి అంతకుముందు ఎందరో రాక్షసులు ఎన్నో అవతారాలలో ఎందరో మంది దేవతా సమూహాలని నిర్జించారు కదా. ఏమిటి భండాసురుడి యొక్క ప్రత్యేకత ఏమిటి? అసలు ఏమిటి ఎందుకు ఆవిర్భవించవలసి వచ్చిందంటే దీనికి అంతటికీ కారణం మనం తెలుసుకోవాలంటే మనం వాళ్ళు తపస్సు చేశారు. రాక్షసులు తపస్సు చేసి వరాల్ని పొందారు. ఏదో కొన్ని 1000 ఏళ్ళు లేదా 10,000 ఏళ్ళు లేదా కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసి పొందారు, వరాలు పొందారు అని మనం చదువుకుంటుంటాం. అయితే మనకు సందేహం కలుగుతూ ఉంటుంది. అది వాళ్ళకే కలిగినప్పుడు మరి వాళ్ళకే కలిగింది, బాగుంది, మరి అసలు ఆ వరాలు ఇవ్వటం ఎందుకు? ఆ వరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేవత శక్తి ఉద్భవించటం ఇవన్నీ అసలు ఎందుకంటే లోకంలో వేదాంత పంచ దిశలో కానీ మరొక చోట కానీ తత్వశాస్త్ర గ్రంథాలు పరిశీలిస్తే ఒక మాట ఉంటుంది. సామాన్యమైనటువంటి ఒక రూల్ అంటాం కదా, సూత్రం. ఏమిటి ఆ సూత్రం? తపస్సు చేసిన వారికి వరం ఇవ్వవలసిందే. అది అంటే ఆ దేవత ఆ మంత్రానికి ఆ తపస్సుకి బద్ధుడై ఉండాలి అనేటువంటిది
మనకి సూత్రాలు ఎలాగైతే ఉన్నాయో వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి ఇచ్చేటప్పుడు చెబుతారు ఏమని, దీనిని మంచి ప్రయోజనాల కోసం వాడండి అని అంటారు. సరే, వాళ్ళు విన్నవాళ్ళు పర్వాలేదు, విన్నటువంటి వాళ్ళని రాక్షసులు అంటారు. నాశనానికి ఉపయోగించేటటువంటి వాళ్ళని రాక్షసులు. కాబట్టి వాళ్ళు తపస్సు చేస్తారు, దేవతలు తపస్సు చేస్తారు. అందుకే ఇది ఎట్లాంటిదంటే, రాక్షసులు దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని వధించినట్టు అన్నమాట. ఇద్దరికి సంపదలు కావాలి. సంపదలు అంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువు ఏమిటంటే అమృతం కావాలి. అయితే ఈ మధ్యలో చాలా ప్రయోజనాలు వచ్చినాయి, కానీ దాన్ని విడిచిపెట్టకుండా వాళ్ళు అమృతం కోసం ప్రయత్నం చేశారు. అయితే అది యోగ్యతను బట్టి, అర్హతను బట్టి, వాళ్ళ యొక్క తపశ్శక్తి స్థాయిల్ని బట్టి అది ఎవరికి దక్కితే మంచిదో వాళ్ళకి దక్కింది. ఇందులో ఏ విధమైనటువంటి చర్చకి మరి మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇవన్నీ దేవతా భూమికల్లో జరిగినటువంటి సంఘటనలు. సో విన్నారు కదా, ఇది డే 6 అంటే ఈరోజు రికార్డ్ చేసిన వీడియో లలితా త్రిపుర సుందరి అవతారం గురించి. అండ్ డే 5 వీడియో పెట్టలేకపోయాను. యాక్చువల్లీ మా అన్నయ్య వేరే చోట ఉంటాడు, నేను వేరే చోట ఉంటాను. సో మా అన్నయ్య నాకు ఆడియో షేర్ చేయలేకపోయాడు. సో నేను ఎడిటింగ్ చేయలేక పెట్టలేకపోయాను. సో ఈ ఏదైతే డే 5 మహాలక్ష్మి అమ్మవారిది నేను డే 10లో కలిపి ఇంక్లూడ్ చేస్తాను అనమాట. అది ఇంక్లూడ్ చేస్తాను అని చెప్పడం కోసం, అప్డేట్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంత కష్టపడి ఎడిట్ చేస్తున్నందుకు మీ నుంచి ఒక చిన్న లైక్ ఉంటే ఇంకా బాగుంటుందని